రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా చేపల రైతు సంఘాలు అలాగే రైతు నాయకులు అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఈ 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ పరిపాలనలో ఆక్వా రైతాంగం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడి ఎన్నో ఇబ్బందులతోటి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆక్వా పరిశ్రమ ఈ రాష్ట్రంలో 30-40 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఈ ఆక్వా పరిశ్రమకు రావటం జరిగింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేదు. ఎందుకనంటే అగ్రికల్చర్ మళ్ళీ ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయ రంగంగా గుర్తించమని ఎప్పటి నుంచో రైతులందరూ కూడా కోరుతూ ఉన్నాం. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొంత ఊరట తొలి అడుగు ఆక్వా రంగానికి సపోర్ట్గా ఆనాడు నిలబెట్టడం జరిగింది. ప్రధాన వ్యయమయ్యేటువంటి కరెంటు సబ్సిడీ ద్వారా ₹1.5కే ఇవ్వటం వల్ల, అలాగే అప్సదా చట్టాన్ని తీసుకురావటం వల్ల, ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావటం వల్ల ఆక్వా రంగం కొంత నిలబడగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఆక్వా రంగాన్ని కుదేలు అయ్యేటువంటి నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే రొయ్యలు పండించి అమ్ముకోవాలంటే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల రైతులు సంక్షోభంలో ఉంటే, ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలు రేట్లు పెంచి, అలాగే కరెంటు చాలామందికి గతంలో ₹1.5కి ఇస్తే ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి జీవోల వల్ల గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి కూడా సబ్సిడీ అందనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఇప్పుడు కలుగుతూ ఉంది. ఈ ప్రభావాలన్నీ కూడా ఆక్వా రైతుల మీద పడతా ఉంది. భారం పడి ఆక్వా కల్చరే సంక్షోభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆక్వా రంగానికి ఒక ఊతమిస్తే, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు, ₹1.5కే సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా జోన్ వాళ్ళకి ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే నా ఆక్వా జోన్ లేదు, నాన్ ఆక్వా జోన్ లేదు, ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. 2, ఆక్వా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సహకారము అందిస్తాము, సంపద సృష్టిస్తాము, ఖర్చు పెడతామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల్లో చూస్తే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకనంటే వ్యవసాయ రంగం అనుబంధ రంగాలన్నీ కూడా చూస్తే 60% ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తే, ఒక్క 40% ఆక్వా రంగం ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తూ ఉంది. అలాంటి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అప్సదా లాంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ రైతుల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మేము ఈ మధ్యన రైతులందరూ కూడా రోడ్డెక్కారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా రైతులు రోడ్డెక్కినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పరంగా మేము కూడా కోరున్నాం, మీరు ₹1.5కి సబ్సిడీ ఇస్తోటి మొత్తం అందరికీ ఇస్తామన్నారు. కానీ మీరు ఇచ్చేటువంటి జీవో వల్ల, జీవోలో కొన్ని నామ్స్ పెట్టారు, పవర్ ఫ్యాక్టర్ చూపించారు. దానివల్ల ముందున్నటువంటి రైతులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా, ఎవరికి కూడా సబ్సిడీ అందే విధంగా లేకుండా ఈ జీవో చేశారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఈ జీవోలో ఉన్నటువంటి నామ్స్ని ఉపసంహరించుకోవాలని కోరున్నాం. అలాగే ఈ రోజున ఫీడ్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, 2 చంద్రబాబు నాయుడు గారికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బంధువులు. అందువల్ల
వారికి చేయూతనివ్వటం కోసం ఈ రోజున రైతులు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక పక్క ఫీడ్ ధరలు పెరుగుతుంటే అప్సదా లాంటి చట్టం ఉంటే ప్రభుత్వ అదమాయిషీ లేకుండా స్వచ్ఛందంగానే ఫీడ్ యాజమాన్యాలు రేట్లు పెంచేస్తూ ఉన్నాయి. ఈ భారం రైతుల మీద పడతా ఉంది. ఓ పక్క ఫోన్లే రెయ్యి రేటు బాగుందా అని అంటే రెయ్యి రేట్లు కూడా అదే సిండికేట్ ఎక్స్పోర్టర్స్ అవటం వల్ల రేట్లు తగ్గడం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలతోటి పెంచినటువంటి రేట్ల వల్ల, రెండు మార్కెటింగ్లో తగ్గుముఖం చూపించడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. చాలామంది రైతులు ఇంక కల్చర్ చేయలేక రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. చేపల రైతులు అయితే పెంచేటువంటి ఫీడింగ్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల, వారందరూ నానాక్వా జోన్లో ఉండటం వల్ల కరెన్సీ సబ్సిడీ రాకపోవటం వల్ల చేపల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక పక్క లీజు రేట్లు పెరిగిపోయి, మ్యాన్ పవర్ పెరిగిపోయి, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతుంటే మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన కాకుండా ఈ ఫీడ్ యాజమాన్యాల పక్షాన నిలబడటం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండు, ఇవాళ ఫీడ్ యాజమాన్యాలు లాంటి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మాకు కాస్టులు పెరిగిపోయి అందువల్ల రేట్లు పెంచుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వారికి మీరు ప్రభుత్వం తరఫున ఇన్సెన్సివ్ ఇవ్వండి, సహకారం ఇవ్వండి, వారు నష్టపోకుండా చూడండి. ఆ భారం రైతు మీద పడకుండా కోరుతూ ఉన్నాం, రైతు మీద వేయకండి ఆ భారాన్ని అని. కానీ అసలు రైతు మొరని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం పక్షపాతంగా ఫీడ్ యాజమాన్యాల పక్షాన, ఎక్స్పోర్టర్స్ పక్షాన నిలవటం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మేము చాలా నిరసన కార్యక్రమాలు చేశాం, చాలా సందర్భాల్లో ప్రజల పక్షాన మాట్లాడున్నాం. కనీస స్పందన ఈ ప్రభుత్వం నుంచి రాకపోతే చాలామంది రైతు సంఘాలు రిప్రజెంటేషన్ చేసి ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేయాలి. మరి మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆక్వాకి ఒక ఊతమిచ్చాడు. ఇవాళ అందువల్ల మేము మా సమస్యలన్నింటినీ కూడా ఆయనకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోటి మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ కానీ, అలాగే స్టేట్ ఫెడరేషన్స్ కానీ, జిల్లా అనుబంధ సంఘాలు కానీ, మండల సంఘాలు, అందరు రైతులు నాయకులు అందరం కూడా ఈ రోజున వచ్చి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం, ఆక్వా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి మరి వైఫల్యాన్ని ప్రజలకి తెలియపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, మీరు మా పక్షాన్ని నిలబడాలని రైతులందరూ, రైతు సంఘాలు కోరున్నాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇంతవరకు గత 5 ఏళ్లలో నా పరిపాలనలో ఆక్వా రంగానికి ఊతమిచ్చాం, కింద స్థాయిలో ఆక్వా ల్యాబ్లు పెట్టాం, ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు భరోసా కేంద్రాలకు పెట్టాం, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టాం, ఒక పక్క సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చాం, 3,800 కోట్ల రూపాయలు ఆనాడు సబ్సిడీ ఇచ్చాం. అలాగే ఇప్పుడు అప్పుడే ఏవైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మార్కెటింగ్లో అప్ అండ్ డౌన్స్ కానీ, సరైనటువంటి క్వాలిటీతో ఫీడ్ కానీ, సరైనటువంటి క్వాలిటీతో సీడ్ కానీ రావాలంటే చట్టం ఉండాలి, ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని ఆ రోజున ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే పెట్టామో ఆ చట్టాన్ని మరి ఉపయోగించాలని ఈరోజు మేమందరం కూడా మరి ఆ రోజున చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధగా విన్నారు. తప్పనిసరిగా మీ అందరి పక్షాన నేను మాట్లాడతా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా, మీ అందరితోటి రైతులతోటి తప్పకుండా కలుస్తాను, మీ దగ్గరికే వస్తానని మాట ఇవ్వటం జరిగింది. 1-2 తారీఖుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేను వస్తానని చెప్పడం రైతుల్లో కొంత ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకనంటే ఆయన అల్టిమేటం చెప్పున్నాడు, 1-2 తారీఖుల లోపల ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే ఈ రైతుల పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఈ రాక మాకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పెరిగినటువంటి ఈ ఫీడ్ ధరలను వెంటనే తగ్గించుకునేలాగా మీరు ప్రభుత్వం కలగజేసుకోవాలని, జోక్యం చేసుకోవాలని
రెండు, మీరు ఇచ్చినటువంటి జీవోలో ఏదో పవర్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని, రైతుకి భరోసాగా ఉండవలసినటువంటి మీరు ఆనాడు చెప్పినటువంటి నానాక్వాజోన్ లేదు, ఆక్వాజోన్ లేదు, ప్రతి ఒక్కరికి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇస్తామన్నారు, ఆ మాటను నిలబెట్టుకోమని. ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అమలు చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులకి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు, నేను అండగా ఉంటానని. తప్పనిసరిగా వారు రాక మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రైతు సమస్యలను ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు పెట్టారు? అని ఎవరు పెట్టల. ఒక్క ప్రజాప్రతినిధి రఘురామకృష్ణరాజు గారు వచ్చి ప్రెస్లో మాట్లాడారా? మీటింగ్ పెట్టాం, ఇలాంటి పరిస్థితి ఉందని ఎవరైనా మాట్లాడారు? మాట్లాడలేదు కదా. ఏ ప్రజాప్రతినిధి ఇంతవరకు రైతుల పక్షాన, ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక్కరు కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు. మేము అదే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. రైతులు మేలు చేసి ఆ మంచి పేరు మిమ్మల్ని పొందమని కోరుతాం.